ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మహానందిలో కడు గమనీయంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం. కళ్యాణానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు. పల్లకిలో మహానంది క్షేత్రంలో విహరించిన నూతన వధువరులు శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుడు. మహాశివరాత్రి సందర్భంగా ఓంకార నామ స్మరణంతో భక్తులతో పోటెత్తిన మహానంది. అంగరంగ వైభవంగా శ్రీశైలం మల్లన్న కళ్యాణోత్సవం. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు. ఆలగడ్డలో విద్యాలయాన్ని మూతవెట్టిన అఖిల ప్రియ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం బూటకమన్న ప్రముఖ వైద్యులు సురేంద్రనాథ్ రెడ్డి. ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్ని అంటున్నాయి. శివరాత్రి రోజున శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ వేడుక వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య కడు కమనీయంగా జరిగింది. ఈ కమనీయ దృశ్యాన్ని వేలాది మంది భక్తులు చూసి తరించారు. కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం తెల్లవారుజామున పెళ్లి పెద్ద బ్రహ్మానందీశ్వరుడి సమక్షంలో వేద పండితులు రవిశంకర్ అవధాని, ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత కమనీయంగా పండితులు నిర్వహించారు. వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు పెళ్లి తంతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ అద్భుత ఘటాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలువు అన్నట్లుగా స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అనంతరం వారు పుష్ప పల్లకి సేవలో తరించారు. కళ్యాణ కమనీయ దృశ్యాలు ప్రజా టీవీ ప్రేక్షకుల కోసం. భస్మం వేసుకొని చేతిలో ఒక పిచ్చివాళ్ళని పట్టుకొని పోతూ ఉంటాడు. వీళ్ళు ఎవరో పిచ్చివాళ్ళు పోతున్నారు అనుకుంటాడు మహారాజు. మహర్షులు వెంటనే వచ్చి పొరుగున రాజుగారికి వచ్చి, అయ్యా రాజుగారు అదిగో మీ అల్లుడు గారు వచ్చారు అని అంటాడు. దాన్ని చూసిన వెంటనే ఒక్కసారిగా ఈ యొక్క మహారాజు అవాక్కు చెంది, ఇదేమిటండి మహర్షి గారు ఇలా చేశారు అంటే అప్పుడు ఈశ్వరుని యొక్క మహానందీశ్వర కళ్యాణ పరిపూర్ణానంద మహోత్సవ కళ్యాణాయ పరమకృపయ భక్తానాం సంపూర్ణ సదాభావాప్తిరస్తు. ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతాయునే ధ్రువో రాజా విశాఖం సైడ్ జరుగు.
ఎంత మహద్భాగ్యం మనకి అమ్మవారికి జరిగేటువంటి సుముహూర్తం చూసాం, మాంగళ్య ధారణ కూడా చూస్తున్నాము. అది చక్కగా చంద్రుడు అయిపోయి చక్కగా సూర్యోదయానికి సిద్ధమవుతున్నటువంటి వాతావరణం, చీకట్లో మొదలుపెట్టాం, వెలుతురులో వచ్చేసాం. అంటే ఈ కళ్యాణం చూడడం వల్ల అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మనం వచ్చేసాం. అందరూ మాంగళ్యాన్ని చక్కగా చూసి పిల్లలకి అందరూ కూడా తెలుస్తారు. ఓం మాంగళ్యం తంతునానే కూర్చో 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 ఒక్క నిమిషం. ఈశ్వరుడికి కళ్యాణం చేసేటప్పుడు మాంగళ్యం పంపినానైనా లోకరక్షణ హేతునా అంటుంది. ఎంతో లోకం సుఖంగా ఉండాలి, స్వామి కళ్యాణం చేస్తాం. ఆయన కళ్యాణం చక్కగా సంతోషపడుతున్నాం కదా. అట్లాగే ఈశ్వరుడికి మన ఆనందం గురించి మనం చేస్తున్నాం. ఆయన మనల్ని ఏమీ అడగాలి, ఇది ఇవ్వు నేను అడగదు. మన సంతోషాన్ని మనం చేస్తాం. మన యొక్క భక్తిని చూసి ఆయన మనల్ని అనుగ్రహిస్తారు. వీళ్ళు నా ముందు ఇంత భక్తి కలిగి ఉన్నారు కదా, నేను ఏమి అడగకపోయినా, నేను ఎక్కడో గర్భాలంలో శివురాలు ఒక లింగంగా కూర్చున్నా కానీ వీళ్ళు నాకు ఈ నగలు వేసి ఇంతమంది కూర్చొని ఇన్ని రకాల పట్టుబట్టలు పెట్టి నాకు రకరకాలుగా నెత్తి మీద జలకరాటం పెట్టి మాంగళ్యం వేసి బంగారు ఉద్యోగం వేసి వీళ్ళకి ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఇంత ప్రేమ ఉండాలా అని ఈశ్వరంగా ప్రసరింపజేస్తారు. కాబట్టి ఆ సంతోషం మనకి ఈశ్వరుడు అనుగ్రహం కావాలి. కాబట్టి మన యొక్క కళ్యాణాన్ని చేసిన అనంతరం అక్షతాంబికాయ విద్మహే నేను రోజున అనగా శివరాత్రి రోజున మహానంది క్షేత్రానికి వేలాదిగా భక్తులు రావడం జరిగింది. ఇంతకుముందు సంవత్సరం కంటే గణనీయంగా పెరిగి చాలా భక్తులకి చాలా బాగా అన్ని వస్తువులతో కూడిన దర్శనం చేయించడం జరిగింది. చిన్న చిన్న వాటరు కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయని తెలిసింది. అలాంటివి కూడా మా ఎంప్లాయీస్కి చెప్పేసి ఆ ఇబ్బందులు కూడా ఈరోజు రేపు లేకోకుండా చూస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న లింగోద్భవము చాలా బాగా జరిగింది. భక్తులు వేలాదిగా లింగ దర్శనకు రావడము, వాళ్ళకి రాత్రిపూట ఉదయం 12:30 నుంచి 4 గంటల వరకు ఏకదాటిగా భక్తులు వచ్చేసి లింగ దర్శనం చేసుకోవడము, తదనంతరము కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారి కళ్యాణము జరిగించడం, అక్కడ కూడా భక్తులు చాలామంది రావడము జరిగింది. కానీ ఇదంతా మా రవిశంకర స్వామి ఆధ్వర్యంలో ఈ వైదిక పరంగా జరిగిన విషయాలు నిన్నంతా వాళ్ళ యొక్క వృత్తికులు, వాళ్ళ యొక్క అర్చకులు అంతా మొత్తము చాలా బాగా చేశారు. వచ్చిన భక్తులు కూడా చాలా సంతోషపడినారు. కాబట్టి వచ్చే సంవత్సరం ఇంతకంటే బాగా తెలియజేస్తూ ప్రస్తుతము ఈరోజు ఉదయము సింహవాహనం మీద స్వామి ఊరేగింపు జరుగుతుంది. సాయంకాలము పుష్పపల్లకి ఉంటుంది. కావున ఈ 2 సేవల్లో కూడా భక్తులు విరివిగా పాల్గొనాలని తెలియజేస్తున్నాను. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో నిన్న రాత్రి
మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవంలో భాగంగా లింగోద్భవకాల మహారుద్రాభిషేకం అనేటువంటిది సుమారు 4 గంటల పాటు విరామం లేకుండా అత్యంత వైభవంగా స్వామివారికి నిర్వహించడం జరిగింది. అనంతరం ఈరోజు అంటే నిన్న రాత్రి ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల నుంచి శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం అనేటువంటిది విశేషంగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారి కళ్యాణాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకించడం అనేటువంటిది విశేషం. అట్లాగే ఈ రోజున మనకి ఉదయం స్వామివారు సింహవాహనంపై ఉత్సవం జరుగుతుంది. నిన్న రాత్రి కళ్యాణం చేసుకున్నటువంటి స్వామి అమ్మవార్లు ఈ రోజున పుష్ప పల్లకీపై కూర్చొని విహరించేటువంటి అద్భుతమైనటువంటి ఆ పుష్పంతో తయారు చేసినటువంటి ఒక అద్భుత పల్లకీలో ఈరోజు ఉత్సవం అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క ఉత్సవాలకు అన్నిటికీ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారి దగ్గర ఉండి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి వచ్చిన భక్తులందరూ కూడా చక్కగా స్వామి అమ్మవారిని దర్శనం చేసుకోవడం, స్వామి యొక్క వాహన సేవలు కానీ, పుష్ప పల్లకీ సేవ కానీ, వివాహాలు కానీ అన్నీ కూడా బాగా చూసేటువంటి విశేషంగా ఏర్పాటు చేశారు. అట్లాగే ప్రత్యేకంగా ఈసారి లైవ్లో అందరూ రాలేని వారికి కూడా లైవ్లో ఆ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చూసేటువంటి ఏర్పాట్లు కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ఎంతోమంది చాలా ఆనందపడి రాలేని వారంతా కూడా వాళ్ళు అక్కడి నుంచే స్వామివారి కళ్యాణాన్ని చూసి శివరాత్రి జాగరణ పుణ్యాన్ని వాళ్ళందరూ కూడా పొందడం జరిగింది. కాబట్టి ఇంకా రేపు ఎల్లుండితో ఈ యొక్క ఉత్సవాలన్నీ పూర్తి అవుతుంది. కాబట్టి భక్తులు ఇంకా విశేషంగా తరలి వచ్చి ఈరోజు రాత్రి జరిగేటువంటి పుష్ప పల్లకీ సేవ, రేపటి రథోత్సవం, ఎల్లుండి త్రిశూల స్నానంలో కూడా భక్తులు ఇలాగే వచ్చి పాల్గొని పరమేశ్వరుడు మహానందీశ్వరుడు అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుడు పుష్ప పల్లకిలో విహరించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అనంతరం స్వామి అమ్మవారు సుగంధ పరిమళాలను వెదజల్లులో వివిధ రకాల దేవత పుష్పములతో చేసిన పల్లకిలో క్షేత్రంలో విహరించారు. మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 3 కోటి దేవతలు దిగిరాక వేలాది మంది భక్తుల సమక్షంలో కళ్యాణం జరిగిన అనంతరం స్వామివారు సుగంధ పరిమళాలను వెదజల్లులో వివిధ రకాల దేవత పుష్పములతో చేసిన పల్లకిలో క్షేత్రంలో విహరించారు. కమనీయ దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన మహానంది క్షేత్రం ఓంకార నామస్మరణంతో భక్తులతో పోటెత్తింది. శివరాత్రి సందర్భంగా లింగోద్భవం, స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. కళ్యాణ అనంతరం పుష్ప పల్లకి సేవా దర్శనాలకు భక్తులు క్యూ కట్టారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైపుగా జరిగింది. కళ్యాణోత్సవానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో లింగోద్భవ మహాసన్నివేశం అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వేద పండితులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు రథోత్సవం తెప్పోత్సవం వైభవంగా జరిగింది. पवतांग्रामे अस्मिन् मयि देवा द्रविणमाय जन्दामय्यासेरस्तु मयि देवहोदे व्याहोतारावनिषन्त पूर्वेष्टास्यामतनुवासुवीराः अत्यञ्जन्तमभयानि हव्यागोदिः सत्या मनसो मे अस्तु मालिकां गतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे विश्वे देवादयस्मै प्रजया मातनोभिर्मरधामद्विषदे सोमराजन्जायन्तु निकुतः पुनस्ते महिषां चित्तं प्रबुधा दिनेशतो भुवनस्यस्पतिर्देवगोधविदारमभिमादिषाम् यज्ञमश्विनो भा बृहस्पतिर्देवाप्पाद्वेदमानन्यर्धानो महिषश्चर्मयगौदस्मिन् हवे पुरोहोतः पुरुक्षो प्रजाये हर्यस्वमृणयेन्द्रमानो रीरिषामापराधाः येन स्वपत्नामभवे भवन्निन्द्राज्ञभ्यामवबाधामहेदादित्या उपरिस्पृशं मोग्रं जेत्तारमधिराजमक्रन् अर्वाञ्जमिन्द्रममुदो हवामहे योगो जिद्धनजिदस्वदित्याः नो यज्ञं वेदुषस्वास्य कुर्मो हरिवो मेदिनं त्वा देवीं वाजमजनयन्त देवास्तां विश्वरूपाः पडवो वदन्ति नो मन्द्रे नमोऽद्यन्दहानाधेर्वाघस्मानुपसुष्टुतैदो मुहूर्तः शुभमुहूर्तोऽस्तु वीरान्नपानां ग्रहाणां मानुकूल्यता बलसिद्धिरस्तु ओम निस्सिवानां रूपाभ्यां या देवी सर्वमंगल तयोस्वानां सर्वतो जयमंगलम शुक्लां वरदं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये तदेव लग्नं सुदनं देवताराबलं चन्द्रबलं देव विद्याबलं दैवबलं देव गुरुदेवदेवग्रहंसामे सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवे नारायण नमोस्तुते विघ्नेश विद्यमार्ताण्ड चन्द्रेन्द्रवन्दिता नमो गणपते तुभ्यं ब्रह्माणं ब्रह्मणस्पते नीहारशैलराजेन्द्रयानन्दोद्भवकारणं विघ्नान्धकारमार्ताण्डं विघ्नराजं नमाम्यहं श्रीमहागणाधिपतये नमः श्री उमामहेश्वराभ्यां नमः श्रीलक्ष्मीनारायणाभ्यां नमः श्रीवाणीहिरण्यगर्भाभ्यां नमः श्री सजीवरुद्राभ्यां नमः श्री अरुन्धदेवशिष्टाभ्यां नमः श्री महापार्षदेभ्यो नमः श्री गुरुचरणारविन्दाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः आचम्य प्राणानायम्य ओम शंभवे स्वाहा शंकराय नमः ओम विघ्नराय नमः ओम लंबोदराय नमः ओम विघ्नाय नमः ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम केतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम हरचन्द्राय नमः ओम गजाननाय नमः ओम
वायुगुण्डाय नमः शूर्पकर्णाय नमः हिरण्डाय नमः स्कन्दपूर्वजाय नमः विद्युप्रदायकाय नमः श्री महागणाधिपतये नमः नानाविधपरपरपत्रपुष्पाणि समर्पयामि धूपमाग्रापयामि साक्षात् समर्पयामि वत्सवितर्परेण्यं भर्गो देवस्य मे धियो न प्रचोदयात् द्वन्द्वा सच्चेन परिशिन्यामृतमस्तमृतोऽवस्थानमसे महागणाधिपतये नमः अवसार्थं नारिकेबल चोतबल दाडिमेबल कदलीबल सीतावन काश्मीर बलान् निवेदयामि ओम रणः स्वाहा ओम मनः स्वाहा ओम ज्ञानः स्वाहा ओम दानः स्वाहा ओम समनः स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभवं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्धाचमनीयं समर्पयामि पूगीवलैस्सकरपुरेर्नागवल्लेदलेरितं मुक्ताम्बूलं समर्पयामि ताम्बूलचर्मणां शुद्धाचमनीयं समर्पयामि राजनम् ओम धन्यवादं पूर्णं ददाति एकधा ब्रह्मणो वहरति देव यजमान आयस्तेजो दधाति पूर्वकल्लीराजनन्दर्यामि राजनान्दरुद्धाजमनीं समर्पयामि पार्वतीपतये हर हर महादेव कस्य गुरो गहिर्निगः नमोदरश्च विघ्नो विघ्नरायो गणाधिपः इंद्रगणाध्यक्षो बालचन्द्रो विदानः शूर्पकर्णो हिरण्यस्कन्दपूर्वजः नामानि यपडे श्रुयादवे आरम्भे विवाहे धर्प्रवेशे निर्गमे तथा सर्वकार्येषु विघ्नस्तस्य न जायते ओदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि प्रचोदयाधिपतये नमः सुवर्णदिव्य मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि मनसा आत्मरष्टनमस्कारं समर्पयामि सत्मुत्यात् नामोक्त्यात् पूजाक्रियादिषु योनं सम्पूर्णरायाधिपत्यो वन्दे गणाधिपं भक्तेन गणाधिपं पूजितं मया देवा परिपूर्णं तदस्तुते षोडशोपचार पूजया सुवसनमे च भगवान् सर्वात्मा श्री महागणाधिपति सुप्रीता सुप्रसन्ना भवतु तरे सुभगर्मण्य विघ्नमस्तु प्रसाद सिद्धिरस्तु यज्ञेन यज्ञमयं न देवा धर्माणि प्रथमान्यासन्न यत्र पूर्वे साध्याः सन्ति देवाः स्थानं प्रवेशयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च सहस्रपरमादेवी शतमूलाशताङ्गरा सर्वगोहृतमे भावं दोर्वादुस्वप्ननाशनी महागणाधिपतिप्रसादं सरसा गृह्णामि पूर्वोक्तेवङ्गणविषयविष्टायां सपदस्य श्रीमन्महादेवदेवेश्वरस्य श्रीशैलक्षेत्रमास्य गङ्गा प्रवराम्बासविधमल्लिकार्जुनस्वामी देवतामन्दिश्च गंगा प्रवराम्बासविधमल्लिकार्जुनस्वामी देवता प्रेक्षितं लीला पाणिग्रह महोत्सवाङ्गत्वेन कलशत्रयार्चन पूर्वक शैव पुण्यावाचनं च करिष्ये ओम श्लीं पशुं पठतपरागात्रयं कृत्वा ओम यत्कूर्ममुपदधाति यदा क्षेत्रमिदञ्जसारयत्येवमेवैनं कूर्मस्सु वर्गं लोकमञ्जसारयति एवं वस्त्रमिति वस्त्रमावेष्ट्य वस्त्राणि वधावधाधे इवो नच्छिद्रामन्दवो हदर्गाः अवादरधमरुदानि विस्मरतेन मित्रावरुणासुदेधे या जाता इत्योषधीन् निक्षिप्य औषधयो देवेभ्य स्त्रीगुम्भुरा नन्दामि बभ्रोणा महगोषदन्धामानि सप्तजा अम्बधामानि सहस्रमदभोरः अधाकृत्वा युमम्मे यदङ्गिता पूर्वनैरुतिवायुगोनेषु कर्णिकाकेसरवलयपत्पर्ययलिखित्वा सौवर्णरजिताम्रमर्मयेषु यथा सम्भवम् आकलशेऽस्य निकलसत्रयं सम्पाद्य अपान्त्वे मनिति भस्मन् सन्दार्या अपान्त्वे मन् साधयाम्यपान्त्वोद्भन् साधयाम्यपान्त्वा भस्मन् साधयामि गन्धद्वारामिति गन्धलेपनं कृत्वा गन्धद्वारान्दुराधरिषान् नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीं सर्वभूतानां तामिहो बक्पये श्रियम् आयनेदेति हरिद्राक्षताललं कृत्वा आयनेदे बलायने दूर्वारोहन्तु पुष्पिणी हृदाश्च पुण्डरी गानकमृतस्य ग्रहाय मे रुद्रायेति पूर्वकलशं संस्थाप्य रुद्राय प्रजेदते मे भुक्तमाय दव्यसे
కళ్యాణ మహోత్సవ కాలమందు తిరుమల తిరుపతి దేవస్థానం వారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు పరమేశ్వరుని యొక్క కళ్యాణ మహోత్సవానికి దివ్య పట్టు వస్త్రములు సమర్పణ చేస్తూ తన యొక్క భక్తిని కూడా చాటుకుంటూ ఈ కళ్యాణోత్సవంలో సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారు కూడా హాజరై ఈ కళ్యాణోత్సవం విజయవంతం చేస్తున్నారు. ఓం యమం వస్త్రాణమే వసావసాదేవో నక్షత్రామంతమో హసర్గా అమాజనమనుదాని విశ్వరుదేన మిత్రావరుణాసదేభే గలీనయం మధోరిమాగో సమేతవస్యదా సౌభాగ్యమస్యేదత్తాయాదాసం విపరేతనా. ఇంకోటి మరొక వస్త్రాలు. ఎంతోమంది భక్తులు అలాగే పరమ భక్తులు జడ్జి గారు నూతన పట్టు వస్త్ర సమర్పణ కూడా చేసి ఉన్నారు. వారందరికీ కూడా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్ళ సంపూర్ణ కటాక్షము ఆయురారోగ్యైశ్వర్యములు లభించుగాక. ఓం యువం వస్త్రాణి వసావసాదేవో నక్షత్రామందవో సర్గాః అవాతర్ముందానుస్వార్ధయుతావనాసచేదే. ఎంతోమంది భక్తులు స్వామివార్లకు పట్టు వస్త్ర సమర్పణ చేశారు. వారందరికి కూడా స్వామివార్ల ఆశీస్సులు. ఏ దేవాలయం తదితర దేవాలయాల వారు ఆ స్వామివార్ల తరపున ఈ కళ్యాణోత్సవానికి కాళహస్తి, కాణిపాకము, విజయవాడ, ద్వారకా, తిరుమల ఈ దేవస్థానం వారు కూడా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా సాక్షాత్ స్వామివార్ల తరపున సమర్పించడం జరిగింది. పార్వతీ హర హర మహాదేవ. ప్రభుత్వం వారి తరపున కూడా మొట్టమొదటిసారిగా మధుబర్క సమర్పణతో ఆ ప్రభుత్వం వారి తిను పట్టు వస్త్రములు కూడా సమర్పింపబడినవి. అనేక రాజలాంఛనాలతోటి మన దేవాలయాలు. ఆళ్లగడ్డలో తాను అధికారంలోకి వస్తే అధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తానంటూ మాజీ మంత్రి అఖిలప్రియ చేసిన ప్రచారం బూటకమని ప్రముఖ వైద్యులు డాక్టర్లు సురేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. విలేకరుల సమావేశంలో డాక్టర్ సురేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రిగా ఉండి భర్త వ్యాపారవేత్త అయి ఉంటే ఆళ్లగడ్డలో 3 విద్యా సంస్థలను మూసివేసిన ఘన చరిత్ర ఉన్న ఆమె ఉద్యోగ కల్పన చేస్తానన్నడం బూటకమన్నారు. ఆమె మూసివేసిన విద్యా సంస్థలలో వందలాది ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన విమర్శించారు. ప్రజలు ఇలాంటి మాటలను నమ్మొద్దని ఆయన కోరారు. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో మన ప్రాంతం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డ భూమా అఖిలప్రియ గారు తమ ప్రచారంలో తను గెలుస్తే ఆళ్లగడ్డ ప్రజలకు ప్రతి సంవత్సరము 5,000 ఉద్యోగాలు ఇప్పిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఒక చిన్న అనుమానం, గతంలో అఖిలప్రియ గారు, భూమా అఖిలప్రియ గారు అలియాస్ మద్దూరి అఖిలప్రియ గారు మంత్రిగా 2 సంవత్సరాల కాలం పనిచేశారు. అలానే ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకుని భర్తగా తెచ్చుకున్నారు. వారిద్దరూ ఆళ్లగడ్డలోనే నివసిస్తూ ఉన్నారు. వారసత్వంగా, కుటుంబ వారసత్వంగా వచ్చిన 3 వ్యాపార సంస్థలు, 3 విద్యా సంస్థలు
లేదు కనీసం 2 విద్యా సంస్థలు వీటిని తెచ్చుకొని వారి ఆధీనంలోకి తీసుకొని వారే నిర్వహించారు. మంత్రిగా ఉండి ప్రముఖ పారిశ్రామికవేత్త భర్తగా ఉండి చివరికి ఆ వ్యాపార సంస్థలు ఆ విద్యా సంస్థలన్నింటినీ కూడా మూత వేస్తుంటే లేకుంటే వేసే పరిస్థితులు వారే తీసుకొచ్చారు. దానికి వారి దురాశే కారణమని ప్రజలు చెవులు కొట్టుకుంటుంటారు. నిజాలెంతో మనందరికీ కూడా తెలుసు. వాటి వల్ల 832 మంది ఉద్యోగాలు పోయారు. మరి అన్ని ఉద్యోగాలు పోతే మంత్రిగా ఉండి ప్రముఖ పారిశ్రామికవేత్త భర్తగా ఉండి భూమా అఖిలప్రియ గారు వర్సెస్ అలియాస్ మద్దూరి అఖిలప్రియ గారు ఇంత ఉండి ఏమీ చేయలేదు. 5 సంవత్సరాలు ఇప్పుడు పదవి లేదు. మరి ఈ టైంలో కూడా ఒక్క ఉద్యోగం తీసుకొని రాలేదు. మంత్రిగా ఉన్న టైంలో లంచాలు తీసుకునైనా సరే ఆళ్ళగడ్డ యువతకో లేదు ఆళ్ళగడ్డ ప్రజలకు ఒక 50 ఉద్యోగాలు లేదు కనీసం 25 ఉద్యోగాలు ఇప్పించిన దాఖలాలు అయితే లేవు. మరి ఇటువంటి వారు ఏ విధంగా ప్రతి సంవత్సరం 5,000 ఉద్యోగాలు తీసుకొస్తానని ఆచరణలో సాధ్యం కాని హామీలు చెప్తున్నారో మీరందరూ కూడా అడిగి తెలుసుకొని ఆలోచించి ఓటు వేయమని విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానందిలో కడు గమనీయంగా శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వరుడి కళ్యాణ మహోత్సవం. కళ్యాణానికి తరలివచ్చిన వేలాది మంది భక్తులు. పల్లకిలో మహానంది క్షేత్రంలో విహరించిన నూతన వధువరులు శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుడు. మహాశివరాత్రి సందర్భంగా ఓంకార నామస్మరణంతో భక్తులతో పోటెత్తిన మహానంది. అంగరంగ వైభవంగా శ్రీశైల మల్లన్న కళ్యాణోత్సవం. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు. ఆలగడ్డలో విద్యాలయాన్ని మూతవెట్టిన అఖిలప్రియ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం బూటకమన్న ప్రముఖ వైద్యులు సురేంద్రనాథ్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.